హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి. ఈరోజు స్టోరీ యారగంట్ హస్బెండ్, ఎపిసోడ్ నెంబర్ 119. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ ఎందుకు, వెంటనే స్టోరీలోకి వెళ్ళిపోదాం. జానకి బాబుతో ఇంటి ముందు దిగేసరికి ఇల్లంతా చూసి ఆశ్చర్యపోతూ హర్ష గారు, ఇదంతా అవసరమా ఇప్పుడు అంటూ హర్షని చూస్తూ అడుగుతుంది జానకి. హా, చాలా జాను. నివి విషయంలో నేను మిస్ అయిన ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి. అందుకే నా కొడుకి గ్రాండ్ వెల్కమ్ అయిన రామ్స్కి కాబోయే సీఈఓ ఈ మాత్రం లేకపోతే ఎలా చెప్పు. జానకిని జాగ్రత్తగా పట్టుకుంటూ డోర్ దగ్గరికి తీసుకొస్తాడు. జానకికి బాబుకి శ్రావ్య అండ్ మహి కలిసి దిష్టి తీయగానే హర్ష ఇద్దరిని తీసుకుని పైకి వెళ్తాడు. అమ్మా, తమ్ముడు ఎప్పుడు నాతో ఆడుకుంటాడు? బాబు చిన్ని చిన్ని చేతులు పట్టుకుంటూ అడుగుతుంది నివి. అన్నీ మీ నాన్ననే అడుగుతావు కదే, ఇప్పుడు నన్నెందుకు అడుగుతున్నావు? మీ నాన్ననే అడుగు. జాను, ఏంటి లిటిల్ని ఏదో అంటున్నావు? నేను లేకుండా నా కూతురిని బెదిరిస్తున్నావా? హా, ఇంక మీకు భయపడేదేం లేదు హర్ష గారు. మీరు నన్నేమైనా అంటే నా కొడుకున్నాడు చూడండి, మీ మీదకి వచ్చేస్తాడు. అంతే కదా నాన్న? చిన్ని చిన్ని చేతులు కదులుతుంటే ముగ్గురు బాబుని చూస్తున్నారు. ముగ్గురు సరదా కబుర్లు చెప్పుకుంటూ ఆ నైట్ హ్యాపీగా ఉన్నారు. విపుల్, నాన్న, ఆ హర్ష అంత చూస్తానని వెళ్ళి నువ్వే నాకు దూరం అయ్యావా? నా పరువుకి ఆస్తికి నువ్వే వారసుడు అనుకున్నా కానీ నువ్వే నాకు దూరం అయ్యావు విపుల్ అంటూ తన ఫోటో పట్టుకుని ఏడుస్తున్నాడు చిత్రంజన్. చిత్రంజన్, ఎందుకు ఏడుస్తున్నావు? నీ కొడుకు నన్ను చంపాలని చూశాడు. నన్ను అడ్డు పెట్టుకొని ఆ జానకిని అడ్డు తప్పించాలని అనుకున్నాడు. కానీ ఏం చేస్తాం, టైం కలిసి రాలేదు. వాడే దిక్కుమాలిన చావు చచ్చాడు. జానకి, చల్ చల్ హట్. జానకి, జానకి నన్ను చూస్తుంటే జానకిలాగా ఉన్నానా? శ్రావణి, నేను శ్రావణి. నన్ను చంపి నాతోనే గేమ్ ప్లే చేయాలని చూశాడు. కానీ హర్ష చేతిలో తనే కుక్క చావు చచ్చాడు. ఇప్పుడు మనం ఒకరిని ఒకరు అనుకొని లాభం లేదు చిత్రంజన్. విపుల్కి నా మీద పగలేదు. కేవలం జానకి పతనం కోసం నన్ను చంపాలని చూశాడు. నాకు కూడా జానకి పతనమే కావాలి. ఇప్పుడు విపుల్ చావుకి కూడా జానకినే కారణం. ఆ జానకి కోసమే విపుల్ని హర్ష చంపాడు. ఇప్పుడు మన పగ జానకి కాబట్టి నాకు హెల్ప్ చేస్తే నా పగని పగ రెండు తీరుస్తాను. జానకి, ఆ జానకి వల్లే నా కొడుకు కూతురు నాకు దూరం అయ్యారు. వదలను. ఆ జానకిని నేను వదలను. దాని అంతు చూస్తాను అంటూ కోపంగా అంటాడు చిత్రంజన్. చిత్రంజన్ తను మా నాన్న, పేరు హరికృష్ణ అంటూ దూరంగా ఉన్న వాళ్ళ నాన్నని చూపిస్తూ, మా నాన్నకు నేను హర్షని పెళ్లి చేసుకోవడమే తెలుసు. జానకి చావు విషయం తెలియకూడదు. నువ్వేం చెప్పకు. ఈ రోజు నుంచి నువ్వు మా నాన్న కలిసి ఆట మొదలు పెట్టండి. ఆటను నేను ఫినిష్ చేస్తాను. ఉల్లాస్, నాకు యాక్సిడెంట్ అయిందని చెప్తే రాకుండా ఏం చేస్తున్నావు? హా, నిన్ను చూసి చాలా ఫీల్ అవుతున్నా తారా. కానీ నేను వచ్చి మాత్రం చేసేదేముంది? అయినా నన్ను మొగుడుగానే చూడవు. ఇప్పుడు నాతో మాట్లాడుతున్నావా? అయినా యాక్సిడెంట్ ఎందుకయింది? ఏం చేశావు? నేను చేయడం కాదు, నువ్వు చేసింది హర్షకి తెలిసింది. ఇప్పుడు నీకేమవుతుందో ముందు చూడు. ఏంటి నన్ను చూస్తున్నావు? శ్రావణి నన్ను కలిసింది. ఇప్పుడు నా దగ్గరే ఉంది. తనే నాకు అన్ని విషయాలు చెప్పింది. నాకు తెలియకుండా అన్నీ చేస్తున్నావు. ఇప్పుడు హర్షకి కూడా తెలిసిపోయింది నన్ను కాబట్టి కార్ బ్రేక్స్ ఫెయిల్ చేసి వదిలేశాడు. కానీ నీకు బాడీ బ్రేక్ ఫెయిల్ చేయకుండా చూసుకో. నన్ను చూసి కన్సర్న్ చూపించడం కాదు, నీ మీద జాలి చూపించే వాళ్ళు ఎవరున్నారో అది చూసుకో. తారా మెల్లిగా నడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. తారా చెప్పిన మాటలు వింటున్న ఉల్లాస్ భయంతో సోఫాలో పడిపోతాడు. ఇప్పుడేం చేయాలి? నాకు తోడుగా ఉంటాననుకున్న మహేష్ లేడు. విపుల్ చచ్చాడు. ఈ తారా కరణ్ హర్ష నీడను కూడా టచ్ చేయలేరు. ఆ పిచ్చిదుందంటే ఉన్నట్టే అదేం చేయలేదు. హర్షను చూస్తే చాలు సొల్లు కారుస్తూ ఉంటుంది. నేను హర్షకి దొరికితే నాకు నరకాన్ని ఇప్పుడే చూపిస్తాడు. లేదు, నేను హర్షకి దొరకకుండా ఏదో ఒకటి చేయాలి అనుకుంటాడు ఉల్లాస్. హర్ష గారు, ఇంత అర్జెంటుగా గుడికి ఎందుకు తీసుకొచ్చారు? జానకికి అర్థం కాక అడుగుతుంది. ఆ రోజు అడిగావు కదా జాను, 2 సార్లు కట్టినా కూడా తాళి ఉండలేదు కదా. అందుకే ఈసారి అమ్మవారి సమక్షంలో నీ మెళ్ళో మళ్ళీ తాళి కట్టాలనే తీసుకొచ్చాను. ఈసారి పూర్తిగా నీ ఇష్టంతో, నీ సమ్మతితో జాను. నీకు ఇష్టమే కదా జాను? దేవుడే వరమిస్తానంటే కాదంటానా హర్ష గారు? కలెక్టర్ అమ్మ, నువ్వు మళ్ళీ ఇన్నాళ్ళకి గుడికొచ్చావా? నీకోసమే చూస్తున్నా. ఆ రోజు అమ్మవారిని దూషించి
నీకు దూరమైన తాళిని ఆ తల్లి చెంతకే చేర్చావు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ తాళి మళ్ళీ నీకోసమే చూస్తుంది. ఆ అమ్మ ఏం చేసినా కూడా మంచే చేస్తుంది. బహుశా ఆ అమ్మను చేరిన తాళి మళ్ళీ నిన్ను చేరాలనేమో. మళ్ళీ నీ మెళ్ళో నీ భర్త కట్టిన తాళి దూరం చేసి నిన్నిక్కడికి వచ్చేలా చేసింది. ఆ రోజు నువ్వు వదిలేసిన తాళి అంటూ అమ్మవారి మెళ్ళోనే ఉన్న తాళి తీసి మళ్ళీ సూత్రాలను పసుపు తడికి చేర్చి హర్ష చేతికిచ్చాడు. అమ్మవారి సమక్షంలో ముచ్చటగా మూడోసారి జానకి మెళ్ళో 3 ముళ్ళేసి మళ్ళీ జానకిని తన భార్యను చేసుకున్నాడు. కలెక్టర్ అమ్మ, ఈ బంగారం మర్చిపోయి వెళ్తున్నావు. నాకు కావలసిన అదృష్టం నాకు ఇచ్చింది. ఆ తల్లికి ఏమిచ్చినా కూడా తక్కువే. ఆ బంగారం అమ్మవారికి ఉండనివ్వండి. బంగారం లాంటి నా భర్త ప్రేమ నాకు చాలు పూజారి గారు అంటూ హర్ష చేతిలో చెయ్యేసి జానకి ఆనందంగా బయటకు వచ్చేస్తుంది. జాను, పెళ్ళయింది కదా, మరి మన ఫస్ట్ నైట్ ఎప్పుడు అంటూ అల్లరిగా అడుగుతున్నాడు హర్ష. హర్ష మాటలకి జానకి తన చేతిలో ఉన్న బాబుని చూపిస్తూ కళ్ళు గుండ్రంగా తిప్పుతుంది. జానకి చేసిన దానికి హర్ష జానకి తలని ఢీ కొడుతూ ఉంటే ఇద్దరు బాబుని చూసి నవ్వుకుంటారు. కాలం ఎవరితో ఆగదు అన్నట్టు 6 months కాలం క్షణకాలంగా గడిచిపోయింది. ట్యాప్ ఛార్జింగ్ పెట్టు. ఇద్దరు పిల్లల అల్లరితో, నవ్వులతో, హర్ష చిలిపి చేష్టలతో జానకి లైఫ్ రంగుల హరివిల్లులాగా మారిపోయింది. రోజుకో కొత్త ఆనందాన్ని చూస్తూ లైఫ్ని సరికొత్తగా మలుచుకుంటున్నారు. హర్ష గారు వచ్చారా? వీడు కూడా మీలాగే ఒకటే విసిగిస్తున్నాడు. నా వల్ల కావడం లేదు. అలసిపోయిన మొహంలో చిరాకు కనిపిస్తుంటే హర్ష నవ్వుతూ జానకి దగ్గరికి వచ్చి తన మొహాన్నంటిన పౌడర్ని తుడుస్తూ, ఏంటి ఇలా ఉన్నావు? నువ్వు నీ అవతారం అంటూ నవ్వుతూ తన కొడుకుని తన ఒళ్ళోకి తీసుకుంటూ హర్ష జానకి ఒళ్ళో సెటిల్ అవుతాడు. సరిపోయింది. ఇప్పటి వరకు వాడు, ఇప్పుడు మీరు. అసలు పసిపిల్లోడు వాడా మీరా హర్ష గారు? డౌట్ ఎందుకని? నీ ఒళ్ళో నేనెప్పుడు పసిపిల్లోనే జాను. భార్య ఒడిలో దొరికే సుఖం ఇంకెక్కడ దొరుకుతుంది చెప్పు? ఈ లిటిల్ రౌడీస్ వచ్చి నా ప్లేస్ కబ్జా చేసేస్తున్నారు. నా రౌడీగాడు నన్ను నా పెళ్ళాన్ని వేరు చేస్తున్నాడు. రాస్కెల్, ఏంట్రా చూపు అలా చూస్తున్నావు? నిన్ను అంటూ హర్ష అంటుంటే హర్ష మాటలకు అర్థమైన వాడు అని ఊకొడుతూ హర్ష జుట్టు పట్టుకొని లాగుతున్నాడు. హర్ష గారు వాడిని మీరు తిడుతుంటే అన్నీ అర్థమవుతున్నాయి. చూడండి ఎలా చూస్తున్నాడో. అన్నీ బాబు బుద్ధులే. రేపు నాలాంటిది ఎవరో కానీ బలైపోతారు మీ కొడుకు కోపానికి. అంటే ఇప్పుడు నా వల్ల నువ్వు సఫర్ అవుతున్నావా జాను? ఇలా అంటే చాలు అలా వచ్చేస్తుంది కోపం. చూడండి ఎలా అయిపోయాయో బుగ్గలు ఎర్రగా అంటూ హర్ష బుగ్గలు పట్టుకొని లాగుతుంది. జానకి అలా చేసేసరికి బాబు కేరింతలు కొడుతున్నాడు. హర్ష గారు చూసారా మీ కొడుకు మిమ్మల్ని కొడితే ఎలా నవ్వుతున్నాడో? మీ కొడుకు నవ్వుతాడు. వీడికి అమ్మంటే ప్రేమ ఎక్కువే. పొట్టిగాడికి నాకు కూడా ప్రేమ ఎక్కువే జాను అంటూ జానకి తలను ముందు కొంచుతూ జానకి అతరాలను అందుకుంటాడు. షూ అంటూ గింజుకుంటున్నా కూడా జానకికి హర్ష ఛాన్స్ ఇవ్వకపోయేసరికి హర్షకు లొంగక తప్పలేదు. హర్ష గారు మరీ ఎక్కువ చేసేస్తున్నారు. పక్కనే కొడుకుని పెట్టుకుని బుద్ధి లేదు. ఎక్కడిస్తారో చెప్పు, తెచ్చుకుంటా జాను. అయినా వీడిని చూసి నా పెళ్ళానికి నేను ముద్దు పెట్టుకోకుండా ఉండాలా? ఏంట్రా చూపు అంటూ హర్ష బాబును చూస్తుంటే చిన్ని కళ్ళను పెద్దవి చేస్తూ ఏడుపు స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ మొదలు పెట్టాడు. ముందు మీరు లేవండి హర్ష గారు అంటూ తనని లేపి బాబును ఫీడ్ చేస్తూ జోకొడుతుంటే వాడు జానకి కొళ్ళ చేరిపోతూ హర్షని చూసి నవ్వుతూ మళ్ళీ జానకిని గట్టిగా పట్టుకుంటాడు. డౌట్ లేదు, వీడు నాకు పోటీ వస్తాడు. ఈడియట్. నేను నా లిటిల్ దగ్గరికి వెళ్ళిపోతాను అంటూ హర్ష బయటకు వెళ్ళిపోతాడు. నాన్న, ఇంకెప్పుడు నేను అనుకున్నది జరిగేది? ఇంకెప్పుడు నాన్న? 6 నెలల నుంచి నన్ను ఆపుతూనే ఉన్నావు. నాకు హర్ష కావాలి నాన్న. శ్రావణి, హర్షకి నీ సంగతి తెలిసిపోయింది. అందుకే నిన్ను ఇన్ని రోజులు ఆపేశాను. కానీ ఇంక నువ్వు ఆగాల్సిన అవసరం లేదు. హర్ష కొడుకి రేపు అన్నప్రాసన చేసి పేరు పెడుతున్నారు. ఇన్ని రోజులు నువ్వు కనిపించలేదు కాబట్టి హర్ష కూడా లైట్ తీసుకుంటాడు. ఇదే టైం. ఇప్పుడేం మనం చేయాలనుకున్నది చెయ్యాలి. రేపు నువ్వు హర్షతో తాళి కట్టించుకుంటే సరిపోతుంది. దానికోసం ఏమైనా చెయ్యి, కానీ ఎవరికి ఏం కాకూడదు. ఆ జానకిని అప్పుడే ఏం చేస్తాను నాన్న? నా ఆనందాన్ని చూసేది కుళ్ళి చావాలి. దానికి నేను పెట్టే నరకం కంటే చావే నయం అనిపించాలి. అలా చేస్తాను. హర్ష నాకే సొంతం, నాకు మాత్రమే సొంతం. రేపటితో అన్నీ చక్కపెట్టి హర్ష ఇంట్లో కొత్త కోడలుగా అడుగు పెడతాను. చిన్న, నా మనవడికి నేమ్ సెలెక్ట్ చేశారు. కనీసం ఇప్పుడైనా చెప్తావా లేదా? సార్,
నాకు కూడా చెప్పలేదు. అప్పటి నుంచి అడుగుతున్నా. అదేమంటే సస్పెన్స్ అంటున్నారు. హా డాడ్, కాసేపట్లో తెలుస్తుంది కదా, ఇంకెందుకు? చెప్పు త్వరగా, రెడీ అవ్వండి. సార్, అవును, హర్ష గారిని అడగడం వేస్ట్. టైం వస్తే అదే తెలుస్తుంది. మీరెళ్ళి రెడీ అవ్వండి. హా అవును డాడ్, కలెక్టర్ గారి కోడలు చెప్తుంది కదా, తన మాట వినండి. జానకి హర్ష మాటకి గుర్రుగా చూస్తూ, అంటే నేను కలెక్టర్ అనేసి షో అప్ చేస్తున్నావా? హర్ష గారు, అయితే నేను రిజైన్ చేసేస్తాలే. హా, నీకు ఈ మాటలు సూట్ అవ్వవు జాను. నన్ను కంట్రోల్లో పెట్టుకోలేవులే కానీ వెళ్ళు అని నవ్వుతూ అంటాడు హర్ష. హర్ష నవ్వేసరికి జానకికి ఇంకా ఉక్రోషం పెరిగిపోతుంది. నేను కంట్రోల్లో పెట్టలేనా హర్ష గారు? అందుకేనా మొన్న నైట్ ప్లీజ్ ప్లీజ్ అంటూ నా గడ్డం చేతులు కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడారు? హర్ష జానకి అన్న మాటకి నివ్వెరపోయి కంగారుగా అందరినీ చూస్తుంటే అప్పటికే అందరూ జానకి అన్నదానికి షాక్గా చూస్తున్నారు. అయిపోయింది. ఇది ఈ రోజు నా పరువు మొత్తం బయటెట్టేసింది. వాళ్లలో వాళ్ళు ముసిముసిగా నవ్వుకుంటూ ఉన్నా వాళ్ళని చూస్తూ హర్ష కూడా పళ్ళు బయట పెడుతూ క్లోజప్ యాడ్ ఇచ్చి జానకి వైపు కాల్ చేసేలా చూస్తాడు. జానకి కూడా తనేమందో అర్థమై అక్కడే ఆపేస్తూ హర్ష చూసేసరికి సారీ అంటూ కళ్ళతోనే అంటూ లిప్ మూమెంట్ ఇస్తుంది. ఈ పని తర్వాత చెప్తాను అన్నట్టు ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టి చూస్తున్నాడు హర్ష. హర్ష మనసులో మాట జానకి మనసుకు తెలుస్తుంటే ఈరోజు అయిపోయాను అనుకుంటూ హర్షని చూస్తుంది. ఇద్దరూ అందరిలో కూడా కళ్ళతోనే మాట్లాడుకుంటుంటే అందరూ చూసినా చూడనట్టే ఉన్నారు. సార్, మేడం ఏదో అన్నారు, నిజంగానే మీరు మేడం కాలు పట్టుకున్నారా? నేను నమ్మలేకపోతున్నాను సార్. మీరు విషాలు దీన్నే ఎక్కువ చేయడం అంటారు. నిన్ను అంటూ హర్ష పైకి లేచేలోపు, సార్ నన్నేం చేయకండి, నాకు డౌట్ వచ్చింది, అందుకే క్లారిఫై చేసుకోవాలని అడిగాను. అంతే సార్ అంటూ బయటకు పారిపోతాడు. డాడ్, రేపు మార్నింగ్ అందరం స్టార్ట్ అవ్వాలి. జాను టైం అవుతుంది, వెళ్ళి పడుకుందామా? నాకు నిద్ర వస్తుంది అంటూ హర్ష అనేసరికి నేను రాను అన్నట్టు జానకి తల అడ్డంగా ఊపుతుంది. హర్ష కళ్ళతో పైకి రమ్మన్నట్టు చూపించి అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతాడు. అక్క, బావగారు రమ్మంటున్నారు, ఇక్కడే ఉన్నావేంటి, వెళ్ళు. ఇప్పుడు కూడా కాళ్ళు పట్టుకుంటారేమో. మహి, యాక్చువల్లీ అన్నయ్య అలా చేస్తాడా, ఏమంటావు వదినా అంటూ శ్రావ్య కూడా ఆట ఆడుకుంటుంది. హర్ష గారు, ఈరోజు నేను అయిపోయాను అనుకుంటూ మెల్లిగా రూమ్లోకి వెళ్తుంటే ఇద్దరూ ఆట పట్టిస్తున్నారు. వాళ్ళని తినేసేలా చూస్తూ జానకి రూమ్లోకి వెళ్తుంది. అయినా నేను ఎందుకు భయపడాలి, నిజమే చెప్పాను కదా. జానకి, నువ్వు ఇలా భయపడితే అంతే చేస్తారు. జానకి ఐఏఎస్, ఎక్కడ తగ్గేదేలే అంటూ రూమ్ మొత్తం చూస్తుంది. జానకి చూస్తూ వెనక్కి తిరిగేసరికి హర్ష వెనకే ఉండి జానకిని వాల్కి లాక్ చేస్తూ, హర్ష గారు చుప్ సాలే, ఏం మాట్లాడకు అంటూ జానకికి లిప్స్పై వేలు పెట్టి ఆపేస్తూ ఇంకో చేత్తో జానకి చెయ్యి వాల్కి లాక్ చేస్తూ పెదాలపై చెయ్యి అలానే కిందికి తీసుకొస్తుంటే జానకి వద్దు అన్నట్టు కళ్ళు పెద్దవి చూస్తుంటే హర్ష తన వేలిని లిప్స్ నుంచి గడ్డం మీదుగా శంఖం లాంటి మెడను తాకుతూ తన ఎద పేరేసరికి సిగ్గుతో తలదించేస్తుంది. ఆ వేలిని అలానే కిందకి తీసుకెళ్తూ నడుము మీద ఆపేస్తూ సుతారంగా నడుముని మీటుతూ జానకి మొహం మీద చిన్నగా గాలి ఊది కళ్ళ మీద ముక్కు మీద చెంపల మీద అలా ముద్దులు పెడుతూ నడుము మీదకు వచ్చి నాభి మీద నాలుకతో దాడి మొదలుపెట్టాడు. హర్ష ఏం చేస్తున్నా కూడా ఆ క్షణం జానకి అడ్డు చెప్పలేకపోతుంటే హర్ష చేసే పనులకు తనలో కలిగే తమకానికి తగ్గట్టు జానకి హర్షను తన పొట్టపై గట్టిగా అదుముకుంటుంది. జానకి అలా చేయగానే హర్ష చిన్నగా నాభిపై బైట్ చేస్తాడు. హర్ష పంటిఘాటుకి జానకి హర్షను వదలగానే హర్ష తను బైట్ చేసి చోట చిన్నగా లీక్ చేస్తూ నడుము మీద నుంచి పైకి వస్తూ జానకి పైట చెంగుని పక్కకు తప్పిస్తూ జానకి నుంచి కనువిందు చేస్తున్న జానకి అందాలను కన్నార్పకుండా చూస్తూ ఒక్క హూక్ లూజ్ చేస్తూ తన మొహాన్ని జానకి ఎదగు ఆనిస్తూ ప్రణయ రథం మీటుతున్నాడు. జానకిలో కలుగుతున్న కోరికలు పూర్తిగా హర్షకు సొంతమవుతాయని రెచ్చగొడుతుంటే హర్షను గట్టిగా హక్ చేసుకుంటుంది. హర్ష జానకిని అలానే బెడ్ మీదకు తీసుకెళ్లి తనను బెడ్పై పడుకోబెడుతూ తమలో కలిగే వేడిని చల్లార్చుకుంటుంటే వాళ్ళ ఒంటిపై ఉన్న ఒక్కో వస్త్రం దూరమవుతుంది. హర్ష జానకిని అణువణువు మీటుతుంటే జానకిలో కలిగే రసమయం చూస్తూ హర్ష జానకి సంగమానికి శ్రీకారం చుడుతూ జానకిలో కలిసిపోతూ ఆ రేయి రతి మన్మధులై శృంగార సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు.
జాను అంటూ దాదాపు 2 గంటల తర్వాత అలసిన జానకిని గుండెలో దాచుకుంటూ ప్రేమగా పిలిచాడు. చూసావా, ఇప్పుడు నేను నిన్ను బ్రతిమలాడుకోకుండానే ఈరోజు నువ్వు అంటూ హర్ష అనే మాటలకి జానకి హర్ష ఇంటెన్షన్ అర్థమై హర్ష గారు మిమ్మల్ని అంటూ హర్ష గుండెలపై కొడుతూ ఉంటే హర్ష జానకిని బెడ్ పైకి టర్న్ చేస్తూ, హర్ష ఇక్కడ తగ్గేదేలే, ఇప్పుడు ఇది కూడా వెళ్ళి చెప్పేస్తావా జాను అంటూ నవ్వుతూ మళ్ళీ జానకిని అల్లుకుపోతున్నాడు. అక్క, రాత్రి ఏమైంది? ఆ బుగ్గ ఎర్రగా ఉంది, బావ కొట్టాడా? చూడబోతే ఇది కొట్టినట్టుగా లేదే, కొరికినట్టుగా ఉందే. హేయ్ అల్లరి పిల్ల, వెళ్ళి పని చూసుకో అంటూ మహిని పంపించి మిర్రర్లో చూసుకుంటూ, హర్ష గారు మిమ్మల్ని ఏం చేయాలి, రాత్రంతా చేసి ఇప్పుడు ఇలా అనుకుంటుంది. అక్క, రాత్రి బావ ఏం చేశాడు? కాళ్ళు పట్టుకున్నాడా లేదా? అక్కడుంది హర్షిత్ రామ్ కదా, నన్నే పట్టుకునేలా చేశాడు అనుకుంటూ, నీకెందుకే, వెళ్ళి రెడీ అవ్వు అంటూ పంపిస్తుంది. జాను ఏంటి ఏదో అడుగుతున్నట్టున్నారు, ఏం చెప్తున్నావు? రాత్రి తమరు చేసిన రాచకార్యాలు సిగ్గు లేకపోతే సరి, మళ్ళీ అడుగుతున్నారు చూడండి, ఎలా కొరికేశారు. నా మొహాన్ని చూస్తే వాళ్ళు ఏమనుకుంటారు? అది చూపిస్తున్నావు, నువ్వు చేసింది నేను చూపిస్తే ఏమవుతుంది జాను? నా వీపు మీద అన్నీ నువ్వు చేసిన గాయాలే ఇంకా అంటూ జానకి చెవి దగ్గరికి వచ్చి జానకి చెవిలో చెప్తుంటే, హర్ష గారు నేనేం కాదు, అంతా మీరే చేస్తున్నారు. హర్ష గుండెలు సిగ్గుతో తలదాచేస్తుంది. ఓయ్, నువ్వు ఇలా సిగ్గుపడితే నాకు మళ్ళీ మూడొచ్చేస్తుంది, నిన్నేదో చేసేయాలనిపిస్తుంది, పర్లేదా? హర్ష గారు ఇంకా చాలు, ముందు రెడీ అవ్వండి, రోజు రోజుకి కుర్రాడైపోతున్నారు. హేయ్, ఇద్దరు పిల్లలుంటే మాత్రం నాకేం వయసైందే, మనం ఎప్పుడు యంగ్ జాను, అదే ఫోర్స్ అదే కమిట్మెంట్ అల్లరిగా అంటున్న హర్ష మాటలకి నవ్వుకుంటూ జానకి బయటకు వచ్చేసింది. కాసేపటికి అందరూ రెడీ అయ్యి రాగానే అందరూ కలిసి మినీ బస్లో విజయవాడకి స్టార్ట్ అయ్యారు. జానకి అక్కడే అన్నప్రాసన చేయాలని పట్టుపట్టేసరికి, జానకి అమ్మా నాన్నని కూడా పిలిచేసరికి వాళ్ళు కూడా అదే బస్లో వస్తున్నారు. హర్ష పక్కనే ఉన్న జానకి ఆనందాన్ని చూస్తూ, శ్రావణి కూడా అంతే ఆనందంగా ఉంటుంది అనేసి హరికృష్ణ మురుసుకుపోతున్నాడు. పిచ్చిన కొడుకు. బస్ ఫాస్ట్గా వెళ్తుంది. అప్పుడే సడన్గా ఏదో అడ్డు వచ్చేసరికి బస్ సడన్గా బ్రేక్తో ఆగిపోయేసరికి అందరూ ఏమైందన్నట్టు చూస్తున్నారు. డాడ్, మీరంతా కూడా లోపలే ఉండండి, నేను చూస్తాను అంటూ హర్ష దిగేసరికి వెనకే విశాల్ అండ్ రాహుల్ కూడా దిగి చూస్తున్నారు. అది ఫారెస్ట్ ఏరియా అయ్యేసరికి ఎవరూ లేకపోయేసరికి హర్ష సరౌండింగ్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు. మరి ఇంతకు వీళ్ళని అటాక్ చేసింది ఎవరు? శ్రావణియేనా? చూద్దాం నెక్స్ట్ పార్ట్లో. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.